ఒకసారి ఒక గ్రామంలో కూటం జరుగుతుందని తెలిసి ఒక లారీ నిండా జనం కూటానికి బయలుదేరారు. ఆ గ్రామానికి 7 మైళ్ళ దూరం వచ్చేసరికి లారీ ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలడం లేదు. చివరకు నడవగలిగిన వారందరూ నడిచి కూటానికి వెళ్ళడానికి, నడవలేని పెద్దవారు వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని కొందరు ముందుకు సాగిపోయారు. అయితే మిగిలిపోయిన వారు చాలా నిరాశతో వెనక్కి తిరిగి తమ గ్రామానికి వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా వారికి ఒక ఆలోచన వచ్చింది. కూటం జరిగే గ్రామం సముద్ర తీరాన ఉంది గనుక పడవలో వెళ్ళగలిగితే 3 మైళ్ళ దూరమే ఉంటుంది. ఆ విధంగా కూటం చివర్లోనైనా అందుకోవచ్చు అనుకున్నారు. పడవ కోసం వెతికినప్పుడు కొద్ది దూరంలో ఒక పడవ దొరికింది. వాళ్ళు ఎంతో సంతోషంతో పడవలో వెళ్ళేసరికి కూటం ఇంకా జరుగుతూనే ఉంది. జరిగిన విషయమంతా తెలియకపోయినా డంకన్ ప్రసంగిస్తూ, వారు దోణిలెక్కి యేసుని వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి అని ప్రసంగం మధ్యలో అన్నాడు. ఆ రాత్రి ఆ పడవలో వచ్చిన వారందరూ రక్షణ పొందారు. తెల్లవారిన తరువాత వారు మళ్ళీ పడవనెక్కి దేవుని స్తుతిస్తూ తమ గ్రామానికి వెళ్ళారు. 3 బాలికలు దేవుని గురించి కొంత ఆసక్తి కలిగి ముగ్గురు కూర్చుని బైబిల్ చదువుతున్నారు. అయితే బైబిల్ చదవడం ఎవరన్నా చూస్తారేమో అని సిగ్గుపడి ఒక మాసపత్రికను దగ్గరే పెట్టుకున్నారు. ఎవరైనా వస్తున్నట్లు అలికిడి కాగానే బైబిల్ దాచేసి మాసపత్రిక చదువుతున్నట్టు నటించేవారు. ఒక రాత్రి వాళ్ళు ముగ్గురు కూటానికి వెళ్ళారు. డంకన్ సూటిగా వాళ్ళను చూస్తూ, మీరు ఒక చేత్తో బైబిలు, మరొక చేత్తో ప్రజల స్నేహితుడనే మాసపత్రికను పట్టుకున్నారు అని చెప్పేసరికి వాళ్ళు హడలిపోయారు. దేవుడే తన సేవకునికి ఆ విషయం తెలియచేశాడని వారికి అర్థమయ్యింది. ఆ గ్రామంలో ఒక భయంకరమైన త్రాగుబోతు కూటాలకు ఆహ్వానించబడ్డాడు. అతను వెళ్ళి వాక్యం వింటుంటే డంకన్ అతని జీవితం ఎలా ఉందో వివరించేసరికి ఆ త్రాగుబోతుకి చాలా కోపం వచ్చింది. అక్కడున్న సంఘ పెద్ద తన గురించి డంకన్ చెప్పి ఉంటాడనే ఉద్దేశంతో ఆ పెద్దాయనను తిట్టుకుంటూ బయటకు వచ్చేశాడు. మరుసటి రోజు బాగా త్రాగి ఈ బుద్ధిహీనులైన క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదనుకుని దూరంగా వెళ్ళిపోబోతుంటే అతని మనస్సులో కొంత కలవరం బయలుదేరింది. అయితే ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి నిద్రపోయాడు. ఆ మర్నాడు ఎంతో వేదనతో లేచాడు. తన పాప జీవితమంతా అతని కళ్ళ ముందు కనబడుతుంటే భరించలేకపోయాడు. తనలాంటి వాళ్లకు నిరీక్షణ లేదనిపించింది. ఒకవేళ తను గాని యేసుప్రభు వద్దకు వెళితే తనను వెంటనే ప్రభు నరకంలో పడేస్తాడేమో అనుకున్నాడు. అయితే చనిపోవాలన్నా భయం వేసింది. ఈలోగా డంకన్ కొంత దూరంలో ఉన్న అర్నోల్ అనే గ్రామంలో సభలు పెడుతున్నాడు. ఈ త్రాగుబోతుకి దారి తెలియకపోయినా అందరినీ అడుగుతూ వెళ్ళి సరిగ్గా కూటం జరుగుతున్న ఇంటి వెనక భాగంలో కూర్చున్నాడు. డంకన్ వాక్యం చెప్తూ, నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ యేసుప్రభు అంటే నీకు చాలా భయం. అయితే నువ్వు అంతగా భయపడుతున్న క్రీస్తు నీ తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. తన ప్రేమగల హస్తాలతో మత్తులో నుండి నిన్ను మేల్కొల్పుతున్నాడు. నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! ఇది నిజమేనా? నాలాంటి వాడిని క్రీస్తు ప్రభు ప్రేమిస్తాడా అనుకుంటూ నమ్మలేకపోయాడు. ఆ రాత్రి 2 గంటలకు అతడు ఇల్లు చేరుకుని ప్రక్కనే ఉన్న కొట్టుగదిలో మోకరించి క్రీస్తును తన జీవితంలోకి ఆహ్వానించాడు. వెంటనే అతనిలో భయాలు తొలగిపోయి నెమ్మదిని, విడుదలను అనుభవించాడు.